థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న ప్రార్థన చేసుకొని మనము దేవుడి సన్నిధానంలోకి వాక్యంలోనికి వెళ్దాము. ప్రభువా, నీ పాదములకు స్తోత్రం అయ్యా. అయా, ఈ ఉదయకాల సమయంలో మీ వాక్యాన్ని చేత పట్టుకొని మీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా తండ్రి, ఈ మాత్రం యోగ్యత లేని నన్ను అయ్యా, నా అసమర్థతను, నా బలహీనతలను సమస్తాన్ని ప్రభా మీ శిరోచాత్ను మరుగుపరిచి తండ్రి, మీ వాక్యాన్ని నా నోటికి అందించి తండ్రి, అయ్యా మీరుగా మాట్లాడండి, మీ ఆత్మ నడిపింపును అనుగ్రహించండి. అయ్యా, మాకు కావాల్సిన ఆదరణను, మాకు కావాల్సిన హెచ్చరికను, అయ్యా మాకు కావాల్సిన జీవాన్ని ప్రభా నాయన నీ మాటల ద్వారా అందించమని వేడుకుంటున్నాను. అయ్యా, నేను మాత్రమే మాట్లాడినట్టయితే నా మాటలు గాలిలో కలిసిపోతాయి. నా దేవా, నా ప్రభా, నా ఆత్మస్వరూపి అయిన దేవా, అయ్యా నీ యొక్క స్వరాన్ని వినిపించి ప్రభా అది మా జీవితాలకు జీవాన్ని ఇస్తాయి తండ్రి. నీకు స్తోత్రం అయ్యా. ఈ సమయం అంతటినీ మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. మీ మహిమార్థమై ప్రభా ఈ సమయాన్ని వాడుకోమని మమ్మల్ని, మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనము మన జీవితాలను అర్థం చేసుకునే విధానము ఎలా ఉంది అనేది ఒకసారి మనల్ని మనం పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తాము. యాక్చువల్లీ నా క్వశ్చన్ ఏంటంటే, నేను నా సబ్జెక్ట్ వైజ్గా నేను కొంచెం స్టడీ చేసినప్పుడు చాలా వరకు యూత్ని కానీ లేదా క్రైస్తవేతరులను కానీ చూసినప్పుడు చాలా చాలా స్ట్రగుల్తో, లేదు చెప్పాలంటే సూసైడ్ కేసెస్ కానీ, జీవితాలను కూర్చిన అవగాహన కానీ వాళ్ళకు చాలా తక్కువగా ఉండడం అనేది నేను గమనించాను. అది క్రైస్తవులనే కాదు, ఒక సగటు మనిషి జీవితమే అలా ఉండడం నేను గమనించినప్పుడు, అఫ్కోర్స్ కొన్ని టైమ్స్ నా జీవితం కూడా అలాంటి సిచ్యువేషన్స్లో నుంచి పోయినప్పుడు, నడుస్తూ ఉన్నప్పుడు, నేను దేవుడి సన్నిధానంలో ఉన్నప్పుడు దేవుడు బయలుపరిచిన కొన్ని సత్యాలను నేను పంచుకోవడానికి అనేసి ఇష్టపడుతున్నాను. ఇప్పుడు వాట్ ఆర్ వి ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్ అనే కాన్సెప్ట్ నేను పంచుకోవడానికి అనేసి ఇష్టపడుతున్నాను. ఒక సగటు మనిషి తన జీవితాన్ని గురించి అర్థం చేసుకోవడానికి 3 కోణాల్లో ప్రయత్నిస్తారు. నేను కొంచెం వాక్యంలోనికి వెళ్ళక ముందు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చి నేను వాక్యంలోనికి వెళ్తున్నానండి. 3 కోణాల్లో ఒక మనిషి తన జీవితాన్ని అర్థం చేసుకోవడానికి అనేసి ట్రై చేస్తారు. యూజువల్గా ఏదైనా పర్సన్ని చూసి మనము, నువ్వు ఇంటెలిజెంట్ రా, నువ్వు చాలా చక్కగా ఉన్నావురా, నువ్వు ఇది చేస్తావు అది చేస్తావు అని ఒక పర్సన్ని మనం పొగిడినప్పుడు, ఆ పర్సన్ తనని కూర్చి తనకున్న ఇంప్రెషన్ ఏంటంటే చాలా హైగా తను ఎస్టిమేట్ చేసుకుంటాడు. కానీ అదే పర్సన్ని చూసి నువ్వు వేస్ట్, నువ్వు పనికిరావు, నువ్వు దేనికి రావురా అనేసి మనం అన్నప్పుడు, కానీ అలాంటివి విన్నప్పుడు అదే మన బ్రెయిన్ మీద ఎఫెక్ట్ అయ్యి మనము చాలా లోగా మనం ఎస్టిమేట్ చేసుకోవడం అనేది ఇది క్వైట్ కామన్. ఒక సగటు మనిషి తనని గూర్చి ఒక అండర్స్టాండింగ్ లోనికి వచ్చి తన జీవిత శైలిని ఆ విధంగా మార్చుకోవడానికి ప్రయత్నించడం మనం చూస్తాం. కానీ క్రైస్తవులుగా ఉన్న మనము మన జీవితాలను ఏ విధంగా మనం చూసుకుంటున్నాం? మన జీవితాలు is it impact by the people or is it impact by the God's view అనేది ఒకసారి మనం అర్థం చేసుకోవడానికి దేవుని హృదయానుసారుడుగా పిలువబడిన దావీదు జీవితంలో నుంచి కొన్ని సత్యాలను మనము గ్రహించడానికి అనేసి ట్రై చేద్దాము. ఇది మనకు చాలా సుపరిచితమైన టాపిక్. 1 శామ్యూయల్ 16th చాప్టర్ నుంచి దావీదు జీవితం మనకు ప్రారంభం అవ్వడం అనేసి, అందరం సేవలో ఉన్నాము, క్రైస్తవులము కాబట్టి నేను అన్ని తీసి చదివించడం కంటే కూడా నేను స్ట్రైట్ అవే వాక్యంలోనికి వెళ్ళడానికి అనేసి నేను ఇష్టపడుతున్నాను. సో డేవిడ్ లైఫ్లో నుంచి మనము చూసినప్పుడు, డేవిడ్ లైఫ్ లోపల చాలా డిఫరెంట్ పర్సన్స్ డేవిడ్ లైఫ్ని ఇంపాక్ట్ చేయడం, లేకపోతే డిఫరెంట్ పర్సన్స్ ప్రభావం అనేది దావీదు జీవితం పైన మనం చూస్తూ ఉంటాం. అయినప్పటికీ దావీదు తన జీవితాన్ని ఎలా అర్థం చేసుకున్నాడు, దేవుడి కోసం అనేసి తన జీవితాన్ని ఎలా స్టాండ్ అవ్వగలిగాడు అనేది మనం ఇప్పుడు అర్థం చేసుకోవడానికి అనేసి ట్రై చేస్తున్నాము దీంట్లో నుంచి. సో మొదటి సమయాలు 16వ అధ్యాయం నుంచి దావీదు జీవితము మనము
కంప్లీట్ గా చూస్తూ ఉంటాము. అది మనకు చాలా సుపరిచితమైన టాపిక్ కాబట్టి నేను మరి అవన్నీ తీసి చదివించకుండా జస్ట్ వర్సెస్ చెప్తూ నేను ముందుకు వెళ్ళడానికి అనేసి నేను ఇష్టపడుతున్నాను. దావీదు లైఫ్ లోపల ఫస్ట్ మనం గమనిస్తే ఫ్యామిలీ మెంబర్స్ గురించి ఆలోచిద్దాం. తన పేరెంట్స్ ఉన్నారు, తన బ్రదర్స్ ఉన్నారు, ఆయన లైఫ్ లోపల ఇంపాక్ట్ అయిన పర్సన్స్, తన బ్రదర్స్ ఉన్నారు. తన ఫ్యామిలీ కాకుండా చూస్తే సాల్ కూడా తన లైఫ్ లోపల మనకు కనిపిస్తారు. సాల్ కాకుండా ఇంకా చూస్తే ఆయన పరిపాలించిన ప్రజలు కానీ, ఆయన ఇంతమంది వ్యక్తులు ఆయనను సరౌండ్ అయ్యి ఆ సర్కమ్స్టాన్సెస్ లో ఇవి ఆయన లైఫ్ మీద ఎట్లా ఇంపాక్ట్ అయింది, అది నెగటివ్ గా ఇంపాక్ట్ అయిందా, పాజిటివ్ గా ఇంపాక్ట్ అయిందా, అదే పర్సన్ దేవుని చేతి లోపల ఉన్నప్పుడు దేవుడు తనని ఏ విధంగా వాడుకున్నాడు అనేది మనం ఒకసారి ఇక్కడ గమనిస్తున్నాము. దావీదు లైఫ్ లోపల ఇది ఒకటి గమనించినప్పుడు నాకు చాలా అమేజింగ్ అనిపించిన విషయం ఏంటి అనేసి అంటే, సమూయేలు దావీదును అనాయింట్ చేయడానికి అనేసి వస్తారు. వచ్చినప్పుడు దావీదు గొర్రెల కాపరిగా గొర్రెలు కాయడానికి అనేసి అరణ్యంలోనికి ఆయన పంపబడతాడు. ఆయనకు జెస్సీకి దావీదు తండ్రి అయిన జెస్సీకి 8 మంది కొడుకులు ఉన్నారు. 8 మంది కొడుకులు ఒక గ్రేట్ ఈవెంట్ ఆయన ఫ్యామిలీ లోపల జరుగుతుంది. ఆ కాలంలో అనాయింట్ చేయడం అనేసి అంటే అది చాలా పెద్ద ఈవెంట్. అది మన ఫ్యామిలీలో చిన్న ఈవెంట్స్ చేసుకుంటేనే మనం ఎవరిని మిస్ అవ్వము, అందరిని దగ్గర పెట్టుకుంటాం, అందరిని పిలుస్తాం. యూజువల్ గా చిన్న కొడుకు అనేసి అంటే చాలా ప్యాంపర్డ్ ఉండి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి చాలా దగ్గరకు పెట్టుకోవాల్సిన వ్యక్తి ఆయన. సమూయేలు వచ్చి అనాయింట్ చేయడానికి కలిసి నిల్చున్నప్పుడు, అనాయింట్ చేయడానికి కలిసి తన కుమారులను పిలిచినప్పుడు, జెస్సీ పిలిచిన అందరి లోపల చూస్తే డేవిడ్ ఎక్కడా కనిపించడు. డేవిడ్ ఆయన అడిగితే తప్ప, లాస్ట్ కు సమూయేలు అడిగితే తప్ప, ఇంకొక కుమారుడు ఉన్నాడా అనేసి అని అడిగితే తప్ప ఆ వ్యక్తిని రికగ్నైజ్ చేయని సిచ్యువేషన్ లో దావీదు జీవితము ప్రారంభించబడింది. నిజంగా అంటే సొంత పేరెంట్స్ కూడా ఆ పర్సన్ కి ఇంపార్టెన్స్ ఇచ్చినట్టు కనిపించదు. ఒకసారి కీర్తనలు 27:10 చూసినప్పుడు దాంట్లో ఏమనేసి ఉంటుందంటే, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను దేవుడు నన్ను చేరదీసను అనేసి ఉంటుంది. మేబీ అది ఆయన లైఫ్ స్టైల్ కొంచెం ఇండెప్త్ గా స్టడీ చేస్తే, డేవిడ్ లైఫ్ స్టైల్ కొంచెం ఇండెప్త్ గా స్టడీ చేస్తే, ఈజ్ హి ఇగ్నోర్డ్ బై హిస్ పేరెంట్స్? అంటే పేరెంట్స్ నుంచి కూడా అంత అటెన్షన్ లేని కండిషన్ లో ఉన్నాడా దావీదు అనేసి అనేది అది నిజంగా అంటే ఆయన రాసిన సామ్ని బట్టి కూడా చూడొచ్చు. కొంచెం హిస్టారికల్ ఎవిడెన్స్ ని బట్టి కూడా మాట్లాడితే ఆయన ఒక అన్వాంటెడ్ చైల్డ్ గా ఆ ఫ్యామిలీలో ఉన్నాడు అనేసి అనేది చేస్తారు. సో హీ వాజ్ జస్ట్ అ చైల్డ్. ఆయన చైల్డ్హుడ్ అంతట్లో చూస్తే ఆయన లైఫ్ లో ఇంకా బ్రదర్స్ ఆయన సహోదరులైన వాళ్ళు కూడా చూస్తే ఆయన ఒక వీక్ గా లేదు అనేసి అంటే చిన్న పిల్లోడుగా, ఏ రెస్పాన్సిబిలిటీ తీసుకోలేని పిల్లోడుగా ఉంటాడు. మనము ఒకవేళ చూస్తే గనుక మిగతా కుమారులకు ఇచ్చినంత అటెన్షన్ డేవిడ్ కి అటెన్షన్ ఇచ్చినట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదు. అండ్ టోటలీ హీ వాజ్ ఈవెన్ బ్రదర్స్ వెళ్ళి యుద్ధం లోపల ఉన్నప్పుడు నేను వర్సెస్ మీకు ఇస్తాను. బ్రదర్స్ వెళ్ళి యుద్ధం లోపల ఉన్నప్పుడు దావీదు తండ్రి వాళ్ళ యోగక్షేమాలు చూసుకోవడానికి కలిసి పంపించినప్పుడు, అవి ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా బ్రదర్స్ ఆయనను ఈక్వల్ బ్రదర్ గా ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ కూడా కనిపించదు. సో రకంగా చూస్తే హీ ఈస్ టోటలీ ఇగ్నోర్డ్ బై హిస్ ఫ్యామిలీ అనేసి అనేది చాలా చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. అలాంటి వ్యక్తి ఒక ఫారెస్ట్ లోపల, అరణ్యం లోపల గొర్రెలను కాస్తూ తన చైల్డ్హుడ్ డేస్ అంతా కూడా ఆ అరణ్యంలో గొర్రెల మధ్యలో, ఆ చెట్ల మధ్యలో, ఇంకా చెప్పాలి అనేసి అంటే ఒక లోన్లీ అట్మాస్ఫియర్ లో గడుపుతూ తన చైల్డ్హుడ్ అంతా ఆయన చేస్తున్న వ్యక్తి ఆయన. అలాంటి వ్యక్తిని అందరూ ఆయన గొర్రెల కాపరిగా చూస్తున్నారు. సౌలు కూడా చూస్తే ఆయన ఒక సేవకుడు లాగానే చూస్తున్నాడు. ఆయన ఒక మ్యూజిక్ ప్లే చేసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు సాల్ కి, ఒక ఆయుధాలు మోసే వ్యక్తిగా కనిపిస్తున్నాడు సాల్ కి, ఒక సర్వెంట్. టోటలీ హీ వాజ్ అ సర్వెంట్ ఇన్ ది సైట్ ఆఫ్ పీపుల్. ఆయన చుట్టూతో ఉన్న వ్యక్తులందరి దృష్టిలో దావీదు ఒక ఇగ్నోర్డ్ పర్సన్ గా, ఒక సర్వెంట్ లాగానే కనిపిస్తున్నాడు. కానీ అలాంటి వ్యక్తి
లైఫ్ లోపల మనకు తెలియని కోణం ఏంటి అనేసి అంటే, దేవుడు ఆయనను ఒక అప్కమింగ్ కింగ్ గా చూస్తున్నాడు. మన లైఫ్ లోపల కూడా మనము వి నెవర్ నో మనము ఏమేమి అనుభవించి మన లైఫ్ లోపల మనం వచ్చామో మనకు తెలియదు. కానీ మనుషులు మనను కొన్ని టైమ్స్ చాలా తక్కువగా చూసిన ఇన్సిడెంట్స్ ఉంటాయి. అండ్ ఇంకొకటి, మనుషులు మనల్ని చూసిన విధానాన్ని బట్టి మన మీద మనకు అభిప్రాయం ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. నీకు మన సర్కమ్స్టాన్సెస్ ని బట్టి మన మీద మనకు అభిప్రాయం వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటి అనేసి అంటే, దేవుడు ఏ కాజ్ తోటైతే మిమ్మల్ని పుట్టించారో, ఏ కాజ్ తోటైతే మనకి ఎగ్జిస్టెన్సీ ఉందో, దేవుడు దాన్ని బట్టే వర్క్ చేస్తుంటాడు. దావీదు లైఫ్ లోపల చూసినప్పుడు ఆయన ఒక ఇగ్నోర్ చేయబడిన వ్యక్తిగా కనిపించినప్పటికీ మనుషులకు, దేవుడు మాత్రము దేవుడి సైట్ లోపల, దేవుడి ప్లాన్ లోపల మాత్రం హీఈస్ వెరీ వెరీ ప్రెషియస్ పర్సన్. ఒక యూనిక్ పర్సన్ దావీదు. ఒక యూనిక్ టాస్క్ తోటి దేవుడు ఆ పర్సన్ ని ఈ లోకం మీదకి పంపించారు. మన లైఫ్ లోపల కూడా అంతే. ఎదుటి మనిషి నువ్వు దీనికి పనికిరావు, దానికి పనికిరావు లేదు అనేసి ఇంకొక పర్సన్ ని చూసుకొని వాళ్ళతో మనం కంపేర్ చేసుకొని మన జీవితాలను మనం ఎస్టిమేట్ చేసుకుంటున్నామా, మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నామా, లేక దేవుడి ఉద్దేశం మన జీవితం లోపల ఏమై ఉంది అనేసి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనల్ని మనం ఆలోచించుకుంటున్నామా అనేసి అనేది ఒకసారి మనం ఎగ్జామిన్ చేసుకుందాం. ఒకటి ట్రూత్ ఏంటి అనేసి అంటే, దావీదు జీవితం లోపల దావీదు అనే వ్యక్తి దేవుడి దృష్టిలో ఒక ప్రెషియస్ పర్సన్ గా ఉన్నాడు, ఒక యూనిక్ పర్సన్ గా ఉన్నాడు. అందుకే మనుషుల చేత ఆయన ఇగ్నోర్ చేయబడినా, మనుషుల చేత ఆయనకు వాల్యూ ఉన్నా లేకపోయినా, మనుషులు ఆయనకి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా, దేవుడు మాత్రము ఆయన కార్యము ఆయన ఏ టాస్క్ కోసం దేవుడు డేవిడ్ ని పుట్టించాడో ఆ టాస్క్ కావాల్సిన ప్రొవిజన్స్ ఇస్తూ ఆయనను ట్రైన్ చేస్తూ, ఆయన చెయ్యాలనే కార్యం కొరకు దేవుడు ఆయనను ప్రిపేర్ చేస్తూ ఆ కార్యం ఆ పొజిషన్ లోనికి డేవిడ్ ని తీసుకెళ్లడం అనేది మనం చూస్తాం. నిజంగా అసలు ఆలోచిస్తే దావీదు జీవితానికి, దావీదు జీవిత శైలికి, దావీదు ఉన్న పొజిషన్ కంటే ఆయన అల్టిమేట్ గా ప్లేస్ అయిన పొజిషన్ కి అసలు కనెక్షనే ఉండదు. ఆయన ఒక గొర్రెల కాపరిగా ఉన్నాడు. అండ్ ఆయన లైఫ్ అంతా ఆ గొర్రెల మధ్య జరిగింది. ఆయన చైల్డ్హుడ్ అంతా చూస్తే ఆ కొండలు గుట్టలు వాటన్నిటి మధ్యలో జరిగింది. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలీయులను పరిపాలించే ఒక రాజుగా అంత పెద్ద టాస్క్ ఇవ్వడానికి ఎలా పాసిబుల్ అవుతుంది? ఫిజికల్ అంటే జనరల్ గా ఆలోచిస్తే ఆ ఎబిలిటీస్ ఎక్కడి నుంచి వచ్చాయి ఆయనకు? కానీ దేవుడు అదే పర్సన్ ని చూస్ చేసుకున్నాడు. మనము చాలా ఏరియాస్ లోపల అన్వర్దీగా, వీక్ గా అండ్ కొన్ని టాస్క్ కి మనం ఇంపాసిబుల్ గా కనిపిస్తాము. కాకపోతే ఒకటి ట్రూత్ ఏంటి అనేసి అంటే, అన్ని మనం చేయలేకపోతుండొచ్చు. ఇప్పుడు స్వర్ణలత గారు ఉన్నారు, తను చాలా బాగా పాటలు పాడతారు, తన పాటలు వింటూ పెరిగాం. అది తనకిచ్చిన టాలెంట్, అది దేవుడి కృప. తన పాటల్ని బట్టి చాలా మంది రక్షణలోకి వచ్చిన వాళ్ళు కూడా నాకు తెలుసు పర్సనల్ గా. అది తనకిచ్చిన తలాంత్, అది దేవుడు తనకిచ్చిన తలాంత్ నాకు లేదు, కానీ తనకిచ్చిన తలాంతుని బట్టి దేవుడు అనేకులను వాడుకున్నాడు. దేవుడు నాకిచ్చిన నన్ను ఏ ఏరియాలో వాడుకోవాలో దానికి తగ్గ తలాంతులు నాకు ఇచ్చారు. మిమ్మల్ని ఏ ఏరియాలో వాడుకోవాలో దానికి తగ్గ తలాంతులు మీకు ఇచ్చారు. కానీ ఈ తలాంతులు ఇచ్చి దాన్ని ట్రైన్ చేసే విధానము నిజంగా డేవిడ్ లైఫ్ లోపల చూస్తే, డేవిడ్ ఆయన లైఫ్ స్టైల్, ఆయన చైల్డ్హుడ్ డేస్, ఆయన లైఫ్ స్టైల్ మొత్తము గమనిస్తే, ఆయనకు రాజుగా పెరగాలి అనేసి అంటే ఆయనకు కావాల్సిన ప్రొవిజన్సే కనిపించట్లేదు. కానీ ఆయన గొర్రెల మధ్యలో ఉంటున్నాడు, ఆయన నేచర్ ని చూస్తున్నాడు. ఇవన్నింటి లోపల దావీదు వైపు నుంచి ఆయన పెట్టిన ఎఫర్ట్ ఏంటి అనేసి అంటే, దావీదు మనందరి లైఫ్ లోపల ఒంటరితనాన్ని మనము అనుభవిస్తూనే ఉంటాం. దావీదు ఆ విల్డర్నెస్, ఆ ఫారెస్ట్ లోపల ఒక్కడే ఉంటూ ఆ గొర్రెల్ని కాస్తూ ఇది చేస్తున్న వ్యక్తి తన ఒంటరితనాన్ని చూసి ఆయన కృంగిపోలేదు. లేదు అంటే తన అన్నల్ని చూసుకొని తన ఇన్ఫీరియర్ గా ఫీల్ అవ్వలేదు. కానీ తనకున్న ఆ ఒంటరితనాన్ని ఆయన దేవుడితో టైం స్పెండ్ చేయడానికి, దేవుడితో తనకున్న ఆ ఇంటిమెసీ రిలేషన్షిప్ అనేది తను పెంచుకోవడానికి అనేసి ట్రై చేశారు. నిజంగా అది అందుకోసమే డేవిడ్ రైటింగ్స్ ఒకసారి చూస్తే ఏమనేసి ఉంటుందంటే, ప్రతి దాంట్లోపల నా దేవా నా దేవా నా దేవా అనేసి ఉంటది. నువ్వు నా దేవుడవు, నా ప్రాణము, నా జీవము అనేసి అనేది మనకు గమనిస్తూ ఉంటాం. ఆ ఇంటిమెసీ రిలేషన్షిప్ అనేది డేవిడ్ లైఫ్ లోపల ఆయన ఫేస్ చేసిన ఒంటరితనము నుంచి ఆయన
దేవుడితో ఆ ఇంటిమసీ రిలేషన్షిప్ ఆయన పెంచుకోగలిగాడు. బట్ హౌ ఫార్ వీఆర్ యూజింగ్ ఆర్ లోన్లీనెస్. మనకు ఎవరు లేరు, అందరూ వదిలేశారు, మా లైఫ్ ఇంత ఎంటీగా ఉంది అనే స్పేస్ మన లైఫ్ లోపల ఉన్నప్పుడు, ఆర్ వి స్పెండింగ్ ఆర్ టైమ్ విత్ గాడ్? Are we really having that intimacy relationship with God? Are we putting any effort to have the intimacy relationship with God? లేకపోతే ఆ టైంని మనం ఎట్లా వాడుకుంటున్నాము, ఎలా మనం యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది ఒకసారి మనం గమనించుకోవచ్చు. అండ్ ఇంకొకటి చూస్తే దేవుడితోటి ఇంకొకటి డేవిడ్ లోపల ఉండే యునిక్ క్వాలిటీ ఏంటి అనేసి అంటే, ఆయన డైరెక్ట్ దేవుడితో ఒక మనిషితో మాట్లాడినట్టు మాట్లాడడం చూస్తాం ఆయన సామ్స్ లోపల ఉండే ఆయన రైటింగ్స్ మనం గమనించినప్పుడు. అండ్ ద సేమ్ వే ఆయనతో ఆయన మాట్లాడుకోవడం అనేసి నేను చూస్తాను. అది యునిక్ క్వాలిటీ ఆఫ్ డేవిడ్. మిగతా ఎవరి లోపల క్వాలిటీ నాకు కనిపించింది. నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నా అంతరంగమందున సమస్తం ఆయనను నువ్వు స్తుతించు. ఆయన అంటే he started talking to himself and he started ఆయన లోపలికి చూసుకుంటున్నాడు, ఆయన దేవుడిని చూడగలుగుతున్నాడు. అండ్ ఇంకొకటి కూడా ఆయన లోపల గమనిస్తే, ఆయన రైటింగ్స్ అన్ని చూస్తే నేచర్ కి సంబంధించిందే ఉంటది. యెహోవా నా గొర్రెల కాపరి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు అనేసి అని ఉంటుంది. లేదు అనేసి అంటే పచ్చిక బయళ్ళ గురించి మాట్లాడతారు, లేదు అంటే కొండల గురించి మాట్లాడుతున్నాడు, ఆకాశం వైపు తేరి చూడమనేసి అని అంటున్నాడు. సో ఆయన ఒంటరితనం కావచ్చు, ఆయన ఫారెస్ట్ లో ఉన్న టైం కావచ్చు, ఆ షీప్స్ ని టేమ్ చేస్తున్న టైం కావచ్చు, ఇవన్నింటి లోపల ఆయన దేవుడితోటి తనకున్న రిలేషన్షిప్ ని, దేవుడితో తనకున్న ఆ టైం ని దేవుడితో స్పెండ్ చేయడానికి, దేవుడితో గడపడానికి ఆయన చూడడం అనేది మనం గమనిస్తాము. ఆయన లోన్లీనెస్ ఆయనను ఇనేబుల్ పర్సన్ గా చేయలేదు. మనుషుల రిజెక్షన్ నిజంగా అది చాలా అంటే ఒక ఫ్యామిలీలో ఒక ఈవెంట్ జరిగినప్పుడు ఒక పర్సన్ కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా, దేవుడు ఆయన గురించి చెప్పిన మాట ఏంటి అనేసి అంటే, ఈయన నా హృదయానుసారుడు అనేసి అని చెప్పారు. ఆ హృదయానుసారుడుగా పిలువబడిన డేవిడ్ మనుషుల చేత రిజెక్ట్ చేయబడిన వ్యక్తి. మన లైఫ్ లోపల, మన దేవుడి లోపల చాలా మంది చేత రిజెక్ట్ చేయబడుతున్నాము. మనకు వాల్యూ లేదేమో, చాలాసార్లు మన ఫ్యామిలీస్ లోనే మనకు వాల్యూ ఉండదు, చాలాసార్లు సమాజంలో మనకు వాల్యూస్ ఉండదు. సమాజంలో ఉండే మనుషులు మన స్టేటస్ ని బట్టి, మన ఎడ్యుకేషన్ ని బట్టి, మనకుండే ప్రాపర్టీస్ ని బట్టి మనకు ఇంపార్టెన్స్ ఇస్తారేమో. కానీ దేవుడు నిన్ను చూస్ చేసుకున్నారు, దేవుడు నన్ను చూస్ చేసుకున్నారు. ఏ దేవుడు అయితే డేవిడ్ ని చూస్ చేసుకొని ఆయన హృదయానుసారుడుగా పిలుచుకొని ఆయన కార్యమును బలంగా చేసిన వ్యక్తి ఉన్నాడో, అదే వ్యక్తి మనను కూడా చూస్ చేసుకున్నాడు. సో ఇంకొకటి మనం గమనించినట్లయితే, దేవుడి చేత ఎన్నుకోబడిన తర్వాత కూడా, మనుషుల చేత తృణీకరించబడిన దేవుడి చేత ఎన్నుకోబడిన తర్వాత కూడా, డేవిడ్ లోపల ఉండే క్వాలిటీస్ కొన్ని యూనిక్ క్వాలిటీస్ నేను గమనించినప్పుడు ఏంటి అనేసి అంటే, ఆయన అనాయింట్ చేయబడిన తర్వాత కూడా డేవిడ్ ఆయన జీవితం లోపల చాలా హంబుల్నెస్ కనిపిస్తుంది. ఆయన అనాయింట్ చేయబడ్డాడు, ఆయన పైన 7 brothers ఉన్నారు, హీ వాజ్ ద 8th born in the family. కానీ ఆయన ఎప్పుడు కూడా నేను అనాయింట్ చేయబడ్డాను అనేసి సుపీరియారిటీ వాళ్ళ బ్రదర్స్ మీద చూపించినట్టు కనిపించదు. ఆయనది చాలా హంబుల్ గా తను తగ్గించుకొని ఉన్నాడు. ఆయన సౌలు తనని చంపడానికి అనేసి వచ్చినప్పుడు కూడా ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అనేసి అంటే, దేవుని చేత అభిషేకించబడిన వ్యక్తికి నేను వ్యతిరేకంగా నా ఖడ్గం నెత్తలేను అనేసి అని అంటున్నాడు. అసలు ఇలాంటి స్టేట్మెంట్స్ లో నుంచి నేర్చుకోవాల్సింది. ఎనీ టైమ్స్ అభిషేకించబడిన దావీదు సౌలుని బట్టి కాదు కానీ అభిషేకించిన దేవుణ్ణి బట్టి ఆయన ఖడ్గాన్ని సౌలుకు ఎగెన్స్ట్ గా ఎత్తడానికి అనేసి ఇష్టపడలేదు. నేను మండే రోజు ఒక వాక్యము వింటున్నప్పుడు సిస్టర్ చెబుతూ తన ఫ్యామిలీ గురించి ఎవరో కామెంట్ చేశారు అనేసి అన్నారు. అమ్మా, అభిషేకించిన దేవుని యొక్క ఇంపార్టెన్స్ గురించి కూడా మాట్లాడడానికి ధైర్యం చెయ్యొద్దు కూడా. అది దావీదు లైఫ్ లో నుంచి మనం నేర్చుకుంది. ఎవ్వరు
అభిషేకించబడిన వ్యక్తిని గురించి దావీదు లైఫ్ లోపల చూసినప్పుడు ఆయన ఇచ్చిన ఆ స్టేట్మెంట్ ఏంటంటే, అభిషేకించబడిన వ్యక్తిని గురించి నేను నా ఖడ్గాన్ని ఎత్తనన్నాడు. మన టంగ్ ని హౌ ఫార్ వీఆర్ యూజింగ్ అవర్ టంగ్ టు టాక్ అబౌట్ అదర్ పర్సన్ ఆర్ ఎల్స్, వేరే వాళ్ళ గురించి మనం ఎలా మాట్లాడుతున్నాము అనేది ఒకసారి మనము ఎగ్జామిన్ చేసుకుందాము. అండ్ ఇంకొకటి, దేవుడు మరి ఇలాంటి వ్యక్తిని ఒక చైల్డ్హుడ్ డేస్ అంతటిని కూడా ఫారెస్ట్ లోపల చాలా ఇనేబుల్ గా గడిపిన వ్యక్తిని దేవుడు ఎలా అయినా తన సేవ కొరకు లేదా ఎలా ట్రైన్ చేసుకోగలిగాడు అంటే, ఏ ఫెసిలిటీస్ లేని దావీదును ఎలా ట్రైన్ చేసుకోగలిగాడు అనేది ఒకసారి చూస్తే, ఆయన ఫారెస్ట్ లోపల వెళ్ళినప్పుడు, ఈవెన్ గొలియాతుని ఆయన చంపడానికి అనేసి వెళ్ళినప్పుడు సౌలు ఆయనను చూసి నువ్వు దీనికి చేయగలవా అని అడిగినప్పుడు సాల్ కి దావీదు ఇచ్చిన ఆన్సర్ ఏంటి అనేసి అంటే, నేను సింహపు నోటిలో నుంచి గొర్రెపిల్లను తీసుకొని వచ్చిన అనేసి అని అంటున్నారు. అండ్ ఇంకొకటి, ఆయన ఆ గొర్రెలను కాసే విధానం లోపల ఆయన ఒక కింగ్ గా, ఒక కౌన్సిలర్ గా దేవుడు ఆయనను చేశాడు. ఆయన లోన్లీనెస్ లోపల కూడా, ఆయన చాలా ఒంటరితనం లోపల ఆయన మ్యూజిక్ ప్లే చేస్తూ ఒక మ్యూజిషియన్ గా ఆయనను దేవుడు టాలెంట్ ని డెవలప్ చేస్తూ ఆ ప్యాలెస్ లోపలికి రావడానికి అనేసి ప్యాలెస్ లోపల ఆయన అడుగు పెట్టడానికి దేవుడు ఒక యునిక్ వే లోపల ఆయనకు ఆ టాలెంట్స్ ఇచ్చి దేవుడు ఆయనను ఆ పొజిషన్ కి తీసుకొని రావడం అనేది మనము గమనించవచ్చు. డేవిడ్ లైఫే కాదు కనమ్మా, మేబీ ఐ డోంట్ నో హౌ ఫార్ ఐఎమ్ ఏబుల్ టు కమ్యూనికేట్ దిస్, బట్ ఐ వాంట్ టు కమ్యూనికేట్ ఓన్లీ వన్ థింగ్, దట్ how far we are able to understand God's plan in our lives. మనుషుల దృష్టిలో మనం రిజెక్ట్ చేయబడ్డా కూడా, మనుషుల దృష్టిలో మనము ఏమై ఉన్నామో దాన్ని బట్టి మన గురించి మనము ఇంప్రెషన్ ఫామ్ చేసుకోకుండా, దాన్ని బట్టి మన లైఫ్ ని మనం అండర్స్టాండ్ చేసుకోకుండా, దేవుడి ప్లాన్ మన లైఫ్ లోపల ఏముంది, దేవుడు మనల్ని ఏమై చూస్తున్నాడో దాన్ని బట్టి మన లైఫ్ ని మనం అర్థం చేసి, బట్టి డేవిడ్ లైఫ్ ఒక్కటే కాదు, ఈవెన్ మనము చూసినట్లయితే ఎస్తర్ లైఫ్ కూడా చూసుకుంటే, ఆమె ఒక అనాథ. అందరూ ఆమెను అనాథగానే చూశారు. అనాథకు అన్ని ప్రొవిజన్స్ ఉండవు, అందరి చేత రిజెక్ట్ చేయబడిన వ్యక్తులుగానే ఉంటారు. కానీ అలాంటి వ్యక్తిని అందరూ ఒక అనాథగా చూస్తున్నారు, కానీ దేవుడు మాత్రం ఆమెను ఒక అప్కమింగ్ క్వీన్ గా చూస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకుంటే ఈవెన్ యోసేఫ్ లైఫ్ చూడండి, సొంత బ్రదర్స్ చేత ద్వేషించబడ్డ వ్యక్తి అయినా, ఆయనకు ఒక బానిసగా అమ్మబడ్డాడు. దేశం కాని దేశంలో ఎవ్వరు తెలియని ప్రజల మధ్యలో ఒక బానిసగా బ్రతికిన ఆ వ్యక్తిని అందరూ బానిసగా చూస్తున్నారు, ద్వేషించే వ్యక్తుల మధ్యలో ఉన్నాడు. కానీ దేవుడికి మాత్రం ఆయన ఒక ప్రెషియస్ పర్సన్ గా కనిపిస్తున్నాడు. అండ్ ఇంకొకటి, ఎవరిని తీసుకున్న ఆల్మోస్ట్ ఈవెన్ దేవుడు డిసైపుల్స్ ని చదువులేని పామర్లుగా ట్రీట్ చేశారు. కానీ ఆ పర్సన్స్ ని దేవుడు ఎట్లా చూశారు అనేసి అంటే, దేశాన్ని లోకాన్ని తలక్రిందులుగా చేసిన విశ్వాసాన్ని వాళ్ళ లోపల చూడగలిగిన వారిగా వాళ్ళు ఉన్నారు. అండ్ ఇంకొకటి, ఇది మన జీవితంని గురించిన అవగాహనను మనుషులను బట్టి కాకుండా దేవుడు మన లైఫ్ లోపల ఉండే ప్లాన్ ని బట్టి మనం ఒక చిన్న ఇలిస్ట్రేషన్ తోటి నేను ఇది క్లోజ్ చేయాలనేసి అనుకుంటున్నాను. మేబీ మనమందరము సిటీలో ఉండే వాళ్ళకి తెలియకపోతుండొచ్చు, కానీ విలేజెస్ లో ఉండే వాళ్ళకి ఇది చాలా బాగా తెలుస్తుంది. ఆ గట్టులో మట్టి వేసి పెడతారు, ఎర్రమట్టి అలాంటివి గట్టు పైన వేసి పెడతారు. ఆ గట్టు పై నుంచి నడిచిపోయే వాళ్ళు ఉంటారు, దాని మీద ఉమ్మేసే వాళ్ళు ఉంటారు, వేస్ట్ పారేసే వాళ్ళు ఉంటారు. అది ఎందుకు పనికిరాందు మట్టి కనిపిస్తుంది. కానీ అదే మట్టిని ఒక కుమ్మరి చేతి లోపలికి వెళ్ళినప్పుడు ఆ కుమ్మరి దాన్ని ఒక విలువైన పాత్రగా దాన్ని మలచగలడు. మన లైఫ్ కూడా దాని వాల్యూ తెలవని వాళ్ళందరికీ దానిపైన నడుచుకుంటూ వెళ్ళడానికి, దాన్ని తొక్కడానికో ఉమ్మడానికో పనికిరాదు అనేసి అన్నట్టు మన లైఫ్స్ కనిపిస్తుండొచ్చు. కానీ అదే మట్టి దాన్ని యూటిలైజ్ చేయగలిగిన వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని ఒక వాల్యుబుల్ థింగ్ గా మార్చగలుగుతాడు ఆ కుమ్మరి. డేవిడ్ లైఫ్ లోపల కూడా చూసినప్పుడు ఆయన ఎన్ని రిజెక్షన్స్ ఉన్నా, ఎంత ఉన్నా కూడా
దేవుడు ఆయనను హెచ్చించే వరకు దేవుడు బలిష్టమైన చేతుల కింద తనను తాను అప్పగించుకున్నాడు. ఆయన అనాయింట్ చేయబడిన టైం నుంచి ఆయన కింగ్ అవ్వడానికి ఆల్మోస్ట్ 30 years తీసుకున్నాడు. ఈ 30 years లో నన్ను అభిషేకించారు, లేదు అంటే సాల్ చాలా ఆయన కింగ్డమ్ ని, ఆయన రాజ్యాన్ని పరిపాలించలేని స్థితిలోనికి వెళ్ళిపోయినప్పటికీ కూడా డేవిడ్ కి చాలా ఛాన్సెస్ ఉన్నాయి ఆయన పోరాడి ఆయన డైరెక్ట్ వెళ్ళి కింగ్ అవ్వడానికి. కానీ డేవిడ్ ఎప్పుడు కూడా అది చేతిలోనికి తీసుకోలేదు సిచ్యువేషన్స్. డేవిడ్ చేసింది ఒకటి ఏంటి అనేసి దేవుడిని నమ్మడు, దేవుడి బలిష్టమైన చేతులకు తను అప్పగించుకొని దేవుడు ఎప్పుడు తనని హెచ్చించాడో అంతవరకు వెయిట్ చేశాడు. అన్ని ఆయన రిజెక్షన్ తీసుకున్నాడు, ఆయన అవమానం తీసుకున్నాడు, ఆయన ఎంత తీసుకున్నా, ఆయన చంపడానికి వచ్చినా పారిపోయాడు. కానీ ఒక్కరోజు కూడా సాల్ మీదకి చేతెత్తడానికి కూడా ఆయన ఇష్టపడలేదు. ఇన్ని చేసిన ఈ వ్యక్తి తన్ను తానే దేవుడి చేతికి అప్పగించుకున్నాడు. ఎప్పటి వరకు అప్పగించుకున్నాడంటే దేవుడు ఏ రోజైతే నువ్వు కింగ్ అవ్వాలి అని డిక్లరేషన్ వచ్చిందో అప్పటి వరకు తను తాను అప్పగించుకున్నాడు. 30 long years he waited for God's purpose. మన లైఫ్ లోపల ఒకటి ట్రూత్ ఏంటి అనేసి దేవుడికి ప్రతి మనిషి లైఫ్ లోపల ఒక ప్లాన్ ఉంది. ఆయన ప్లాన్ లో ఆయన మనల్ని హెచ్చించే వరకు ఆయన బలిష్టమైన చేతులకు మనము అప్పగించుకోగలమా? ఈ ప్రాసెస్ లోపల మన లైఫ్ చాలా చాలా సిచ్యువేషన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది, చాలా రిజెక్షన్స్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది. నాకు మన జీవితాలను ఏ విధంగా మనం అండర్స్టాండ్ చేసుకుంటున్నాము అనేది ఒకసారి గమనించడం. చిన్న ప్రార్థన చేసుకొని విల్ క్లోజ్ ఇట్. కళ్ళు మూసుకుందాము ఒకసారి. అమ్మా, I don't know how far I communicated this, but I want to tell only one thing. మనము దావీదు వలె ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నామేమో తెలియదు నాకు. అందరి దృష్టికి పనికిరాని వాళ్ళలాగా కనిపిస్తున్నామేమో తెలియదు, లేక ఐడెంటిటీ కోసం అని ప్రయాసపడుతున్నామో తెలియదు నాకు. కానీ లేదా యోసేపు వల్ల సొంతింటి వారితో నువ్వు ద్వేషించబడుతున్నావో నాకు తెలియదు. ఎస్తేరు వల్ల అనాథగా నేనున్నానే, నాకెవరూ లేరు, అందరు చుట్టూతో ఉండి కూడా ఒక లోన్లీ లైఫ్ ని లీడ్ చేస్తున్నావేమో. లేదా నాకు చదువు రాదు, నాకు ఎబిలిటీస్ లేవు, నేను ఎంతవరకు దేవుడి చేత వాడబడతానా అనేసి తెలియని స్టేజ్ లో ఉన్నామేమో నాకు తెలియదు. కానీ ఒకటి ట్రూత్ ఏంటి అనేసి దేవుడి ప్లాన్ మన లైఫ్ లోపల ఉంది. దావీదుని ఎన్నుకున్న వ్యక్తి, ఎస్తేర్ని ఎన్నుకున్న వ్యక్తి, యోసేపుని ఎన్నుకున్న వ్యక్తి నిన్ను నన్ను కూడా ఎన్నుకున్నాడు. వాళ్ళు చేసే వర్క్ నే దేవుడు మనకు ఇచ్చారు. ఇంకా కొంతకాలము దావీదు 30 long years వెయిట్ చేశారు. దేవుడి బలిష్టమైన చేతికి తను అప్పగించుకున్నారు. మన జీవితాలని కూడా మనం దేవుడి చేతికి అప్పగించుకుందాము. ఆయన నమ్మకమైన దేవుడు. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు ప్రభువా. అయ్యా, నీ మాటల్ని బట్టి నీకు స్తోత్రములు నాయన. నీ వాక్యము మా హృదయ స్థిరపరచమని వేడుకుంటున్నాను. నీ కార్యము జరిగించమని వేడుకుంటున్నాను ప్రభువా. మాకు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రములు. ఏమాత్రం యోగ్యతలోనే నాకు నిలబెట్టినావు ప్రభువా. నీ కార్యాన్ని జరిగించినావు. నీ నామానికే ఘనత మహిమ స్తోత్రములు చెల్లిస్తూ ఈ వాక్యాన్ని దీవెనకరంగా మలచమని యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you so much, sister. Thank you. We are so blessed by your message, sister. Thank you. మరి మన